హలో ఎవ్రీవన్. ఏపీ టెట్ సైకాలజీ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. అభ్యసనం మరియు పునర్బలనం, ప్రోత్సాహం మరియు బహుమతులు, పరిశీలన మరియు ప్రేరణ, అన్వేషణ మరియు అనుభవం. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ది అన్వేషణ మరియు అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ కౌమార్య దశ. వాగుడుకాయ దశ సెకండ్ ఆప్షన్ కరెక్ట్, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ది వ్యక్తంతర ప్రజ్ఞ. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఫోర్త్ క్వశ్చన్, ప్రయోగం చేసేటప్పుడు ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం, పరతంత్ర చరం, ప్రయోగ చరం, జోక్య చరం. ప్రయోగం చేసేటప్పుడు ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. ఫస్ట్ది కరెక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్, రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడ సంఘర్షణ. ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, ది ఉపగమ పరిహార, పరిహార పరిహార. ఇంటి పని చేయాలని లేదు, తిట్లు తినాలని లేదు, రెండు ఇష్టం లేదు కాబట్టి పరిహార పరిహార. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస చిత్రం. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది. వికాసం ఒక పరస్పర చర్య. దీని కరెక్ట్ ఆన్సర్ థర్డ్ది, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ది, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. పరిపక్వత, అనువంశికత, పరిసరాలు, అభ్యసనం. సాంఘిక వికాసం అంటేనే పరిసరాలు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ది, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలు అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ, శాబ్దిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ. థర్డ్ది కరెక్ట్. నైన్త్ క్వశ్చన్, వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. నమ్మకం, అపనమ్మకం, శ్రమించడం, న్యూన్యత, ఉత్పాదకత, స్తబ్దత. థర్డ్ది కరెక్ట్. సామర్థ్యమది అనే సద్గుణాన్ని సాధించుకునేది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్టు సంతోషపడ్డాడు. ఈ సందర్భంలోని రక్షత తంత్రం. తాను కలెక్టర్ కాలేదు, తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానైనట్టు సంతోషపడ్డాడు. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. తదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం. వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపం చేయడానికి ఉపయోగించే సాధనం సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థ, ప్రత్యక్ష నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. స్వయం చోదిత నాడీ వ్యవస్థ.
నెక్స్ట్ క్వశ్చన్, హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్ష బదలాయింపు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, అనుకూల బదలాయింపు. హెబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్తృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజన విస్మృతి శాతం, విస్మృతి అంటే మర్చిపోవడం, 20 minutes తర్వాత 47% మర్చిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 15th, లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 degrees గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం: నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, సంసర్గ స్మృతి. క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమరీ. కరెక్ట్ ఆన్సర్, సెకండ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం: ఆత్మ ప్రస్తావన అవసరం, రక్షణ అవసరం, ప్రేమ సంబంధిత అవసరం, గుర్తింపు గౌరవ అవసరం. రక్షణ అవసరం, సెకండ్ది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భావావేశ రంగంకు చెందనిది అని అడుగుతున్నాడు. సునిశ్చితత్వం. 3 భావావేశ రంగానికి చెందినవే కిందివి. సరికాని ప్రవచనం: అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ. 3 కరెక్టే. సరికాని ప్రవచనం 4th, అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది. అభ్యసనం అనేది ఒక వయసుతో ఆగిపోదు. సరికాని ప్రవచనం 4th. 19th క్వశ్చన్, సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళు తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం తన తండ్రి అంటే భయం, అలాగే స్నేహితుల ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే భయం. దీనికి కారణం ఉద్దీపన సామాన్యీకరణ. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 20 క్వశ్చన్, వైగాట్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ: పోల్చడం, విశ్లేషణ, సంశ్లేషణ, వివేచన. పోల్చడం, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతంను వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, మనోవైజ్ఞానికవేత్త ఎవరు? బండురా, ఆల్బర్ట్ బండురా. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గత అభ్యసనం కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణకు ఆటంకపరిస్తే అది. గత అభ్యసనం కొత్తగా నేర్చుకున్న అంశాలకి ఆటంకపరిస్తే దాన్ని ఏమంటారు? పురోగమన అవరోధం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 23 క్వశ్చన్, మంత్రకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రనార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపాదికపై నిర్మించబడ్డ మంత్రణం. నిర్దేశక మంత్రణం, డైరెక్టెడ్ కౌన్సిలింగ్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 24th, సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. బుద్ధిమాద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, అభ్యసన వైకల్యం గల పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ది, ప్రతిభావంతులైన పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, కృత్య నిర్వహణకు సంబంధించి సరైన ప్రవచనం. ఇది విద్యార్థులకు సవాలుగా నిలవరాదు. విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. విద్యార్థుల మధ్య సహకారాన్ని ఇది ప్రోత్సహించరాదు. విద్యార్థులు తమకు అవసరమైన సౌకర్యాలను తామే సమకూర్చుకోవాలి. కృత్య నిర్వహణకి సరి అయిన ప్రవచనం సెకండ్ది కరెక్ట్. విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు ఆధారంగా మూర్త నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం. మూర్త నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం ఫస్ట్ది ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలు, నెక్స్ట్ది ప్రాతినిధ్య అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, తర్వాత క్షేత్ర సందర్శనలు, అధ్యయన పర్యటనలు. 4th
థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ACBD. 27 క్వశ్చన్. బాలల హక్కుల పరిరక్షణ దినము నవంబర్ 20. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్వం 30%, 40%, 20%. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 20. 29 క్వశ్చన్. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది అని అడిగిండు. భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. ఫోర్త్ది కరెక్ట్. 30 క్వశ్చన్. అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం ఫస్ట్ది అవసరం ఏర్పడడం, లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం సెకండ్ది, థర్డ్ది లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవడం, గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. థర్డ్ది కరెక్ట్ CADB. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.